So instead of there are workarounds, కొన్ని workarounds ఉన్నాయి. First we will see that workaround. Okay. Inspect element. What is this? ID upload file. Okay. నేను చేస్తున్నాను ఫస్ట్ close all. Source driver class mega upload load. So upload అంటే ఏంటి? Web driver equal to driver.get డ్రైవర్ ఓపెన్ చేశాను. ఓపెన్ అయిన తర్వాత నేను ఏం చేయాలి? ఫస్ట్ ఇది ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ ఎలిమెంట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటాను? దిస్ వన్ ఇస్ ఇన్పుట్ ఎలిమెంట్ కదా, ఐడి కదా. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ ఐ డాట్ ఐడి డాట్ సైజ్ గ్రేటర్ దాన్ 0. అంటే 0 కంటే ఎక్కువ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ ఎలిమెంట్ ఈస్ దేర్, ఆ ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఓకే, లేకపోతే ఎంత టైం వెయిట్ చేయమంటున్నాము? డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్ డాట్ ఇంప్లిసిట్లీ వెయిట్ 20 seconds. అందుకన్నా అవసరమా? మనకు అవసరం లేదు. ఎలా చేయాలి? టైం యూనిట్ డాట్ సెకండ్స్. నెక్స్ట్ ఏంటి? అప్లోడ్ ఫైల్ ఉంది. ఉన్న తర్వాత ఏం చేయాలంటే నేను ఏం ఫైల్ అప్లోడ్ చేద్దాం? ఫైల్ అప్లోడ్ testng.txt ఉంటుందా? testng.txt. ఓకే, ఇక్కడ వద్దులేండి. ఇక్కడ అంటే ఎక్కడైనా డి డ్రైవ్ సిలినియం క్లాసెస్ స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్ స్పైస్జెట్ స్క్రీన్ షాట్ ని పంపించాలనుకుంటున్నాను. ఓకే, సో పంపించాలంటే నేను ఏం చేస్తాను? దీనికి యాక్చువల్ గా వాట్ హ్యావ్ టు డూ? హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. సో బ్రౌజ్ మీద క్లిక్ చేసిన దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే వర్క్ అరౌండ్ ఇది. సో ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ ని నేను ఏం చేస్తానంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ ఐ డాట్ ఐడి ఇది ఇన్పుట్ కదా, ఇన్పుట్ ఎలిమెంట్ కదా. ఇది ఇన్పుట్ ఎలిమెంట్ మీద సెండ్ కీస్ అనేది పని చేస్తుంది. సో ఏం సెండ్ కీస్ అంటే వాట్ ఐ వాంట్ టు సెండ్ ఇస్ సెండ్ కీస్ ఉంటుంది. సెండ్ కీస్ అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి లైక్ ఇలా వస్తుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈమెయిల్ ఇవ్వాలి, యాక్సెప్ట్ ఇవ్వాలి, అప్లోడ్ ఫైల్ అని. ఓకే, సో దెన్ దీన్ని ఏమంటారు? ఆప్షనల్ అవి. ఓకే, ఇది మాత్రం మ్యాండేట్. ఓకే, సో రెస్పెక్ట్ అది టర్మ్స్. నేను ఏం చేస్తాను?
driver dot find element y dot id terms dot చిక్ క్లిక్ చెక్ ఉందా దీంట్లో చెక్ అనేది ఉండదు డైరెక్ట్ గా క్లిక్ అన్నమాట ఓకే దెన్ driver dot find element y dot export upload file so name send input send spot input thread name equal to send dot click okay so ఇది అలర్ట్ అన్నమాట so accept upload okay ఇట్లా వస్తుంది సో అప్లోడ్ కంప్లీట్ your download link is this one దీని మీద క్లిక్ చేస్తే నాకు ఏం వస్తుంది it has to wait for 13 seconds and then it will be ఇక్కడ అది ఎక్కడ చూడండి డౌన్లోడ్ నౌ అనేది వస్తుంది మొత్తానికి అయితే ఓకే లైక్ అప్లోడ్ కదా మనం టెస్ట్ చేయాల్సింది సో ఒకవేళ పని చేస్తే నాకు ఇలా రావాలి ఓకేనా సో should I run it delete చేద్దాం రన్ అయిందా సో ఇది అప్లోడ్ కి నేను ఏం చేశాను ఇట్స్ నాట్ క్లికింగ్ నా బ్రౌజ్ మీద క్లిక్ చేసి చేయట్లేదు జస్ట్ 10 కీస్ యూజ్ చేసి రన్ చేస్తున్నాను అప్లోడ్ అయిపోతుంది ఇది ఒక ఆల్టర్నేటివ్ అన్నమాట వర్క్ అరౌండ్ అంటారు యూ మస్ట్ సెలెక్ట్ ఏ ఫైల్ టు అప్లోడ్ ఓకే అంటే క్లిక్ అయింది ఇక్కడ రాలేదు నో ఫైల్ సెలెక్టెడ్ అనేది వచ్చింది బ్రౌజ్ మీద క్లిక్ చేయకుండానే మనము విల్ ట్రై టు యాడ్ ఇట్ ఓకే సో పనిచేసింది అది ఇట్ హాజంట్ వర్క్ సో అంటే నేను వర్క్ అరౌండ్ అనేది ఏదైతే చెప్తానో అది పని చేయలేదు ఆల్వేస్ పని చేయాలనే గ్యారంటీ లేదు పని చేయనప్పుడు ఏం చేస్తుంది ఏం చేయాలి మనం వీ హావ్ టు క్లిక్ ఆన్ దిస్ బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి ఓకే సో ఎక్కడ క్లిక్ చేస్తున్నాను నేను అప్లోడ్ ఫైల్ ఇక్కడ ఏంటి driver dot find element dot మీకు ప్రాబ్లం అర్థమైంది కదా అంటే ఏంటి అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ వర్క్ మీకు వర్క్ అవ్వాల్సిన సినారియో తెలిసింది సో వర్క్ అవ్వలేదు కాబట్టి ఏం చేశాను నేను అప్లోడ్ ఫైల్ ఈ అప్లోడ్ ఫైల్ మీద నేను options send keys కాకుండా క్లిక్ అంటాను క్లిక్ అయ్యి అదే ఫైలే కదా సో క్లిక్ అవుతుంది నాకు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ వాట్ ఏం చేయాలి I'll get this one. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కర్సర్ ఏముంది కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా సో నేను ఏం చేస్తానంటే ఏమంటున్నా నేను అప్లోడ్ ఫైల్ మీద క్లిక్ చేశాను ఒకసారి క్లిక్ చేసిన తర్వాత వాట్ ఐల్ డూ ఇస్ బ్రౌజ్ ఏంటంటే డిఫాల్ట్ గా
చూస్ బై డిఫాల్ట్ ఇది బ్లింక్ అవుతుందా ఇక్కడ బ్లింక్ అవుతుందంటే నెక్స్ట్ నేను టైప్ చేశాను అనుకోండి, ఎక్కడ టైప్ అవ్వాలి, ఇక్కడ టైప్ అవ్వాలి. ఓకే, సో విల్ సి అది పనిచేస్తుందా లేదా. నేను అనుకున్న ఒక లాజిక్ అనుకున్నాను ఏంటి అంటే కరెంట్ పొజిషన్ లో ఉన్న ప్లేస్ లో టైప్ చేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాము, టైపా, సెండ్ కీజా. సెండ్ కీజ్ దేని మీద పనిచేస్తుంది, వెబ్ ఎలిమెంట్ డాట్ సెండ్ కీజ్. మనకి వెబ్ ఎలిమెంట్ ఉందా అసలు అక్కడ, మళ్ళీ ఎలా వస్తుంది, .1. ఓకే, సో నాకు యాక్షన్స్ లో ఏముంది, యాక్షన్స్ డాట్ సెండ్ కీజ్ అనేది ఉంది. సో అదేమని చెప్పాను, కర్సర్ ఎక్కడైతే ఉంటుందో ప్రజెంట్ అది అక్కడ టైప్ చేస్తుంది అన్నాను. అక్కడ ఏ ఎలిమెంట్ తో సంబంధం లేదు. ఓకే, సీ దట్ మనకు HTML పేజ్ లో కాకుండా విండోస్ పేజ్ లో అది పనిచేస్తుందా లేదా అనేది ఇప్పుడు వ్యాలిడేట్ చేస్తాను. ఓకేనా, మీకు పాయింట్ అర్థమైంది కదా. సో డాట్ స్లీప్ ఎందుకు, సో అది రావడానికి కొంతసేపు ఆగడానికి. ఇట్స్ నాట్, ఇది పని చేయదు. ఎందుకు పని చేయదు, బికాస్ ఇది ఇట్స్ నాట్ ది వెబ్ ఎలిమెంట్, రైట్, కాబట్టి అది పని చేయదు. సో డాట్ స్లీప్ అయిన తర్వాత యాక్షన్ ఈక్వల్ టు యాక్షన్స్ డ్రైవర్ యాక్షన్ డాట్ సెండ్ కీస్. ఏం కీస్, సెండ్ కీస్, ఈ వాల్యూస్ పంపించాలి. అంతేనా, జరిగే వాల్యూస్ వెళ్తాయా, ప్రాబ్లం అంటారు. ఓకే, ఇది పని చేస్తుందా, ఏం చేయాలి, డాట్ బిల్డ్ డాట్ పర్ఫార్మ్. ఓకే, సో ఇది క్లిక్ చేయట్లేదు ఎందుకంటే ఒకవేళ పని చేస్తే ఎవ్రీ టైం అది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో సెలెక్ట్ అయితే అక్కడ మనకు నేమ్ వస్తుంది. అంటే ఇప్పుడు సెండ్ కీస్ అనేది పని చేస్తుందా లేదా అని నేను చూస్తాను. ఓకే, సెండ్ కీస్ అనేది పని చేస్తే ఫస్ట్ అది పాపప్ ఉంటుంది కదా, దాంట్లో అది టైప్ అవుతుంది. దట్స్ వాట్ ఐ వాంట్. టైప్ అవ్వలేదు, ఎందుకు టైప్ అవ్వలేదు, కర్సర్ రాలేదు కాబట్టి ఇది ఏమొచ్చింది, జస్ట్ అది టైప్ చేయడానికి ట్రై చేసింది, వచ్చింది. సో ఇక్కడ ఇంటర్నల్ గా యాక్సెప్ట్ మీద ఏమో క్లిక్ చేసింది, బట్ ఇదేమో అలానే ఉంది. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తూనే ఓపెన్ అనేది అదేంటి కర్సర్ బ్లింక్ అవుతుంది. ఓకే, అంటే నాకు దీని మీద స్విచ్ అవ్వాలి కంట్రోల్. ఓకే, అది ఎలా అవుతుంది అంటే దీస్ ఆర్ ట్రయల్ అండ్ ఎర్రర్స్. మనం ఇలా చేస్తేనే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే there is one thing called robot analysis. Robot equal to okay. So in robot law, robot dot key press k pass చేయాలి, key dot లేదా key అనేది dot the keys అది key press దీంట్లో ఏదో ఉంది. ఓకే, key ఉంది కదా, ఎందుకంటే కష్టపడ్డా. ఈవెంట్ డాట్ vk ఏ యాక్షన్ చేయాలనుకుంటున్నాను అంటే ట్యాబ్ మీద ప్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ట్యాబ్
సో ట్యాబ్ అనేది కంట్రోల్ ట్యాబ్. ఇదేంటి రోబోట్ అనేది క్లాస్, రోబోట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. అందులో కీ ప్రెస్ అనేది ఒక మెథడ్ ఉంది. దానికి ఏం పాస్ చేశాను, ఇది పాస్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ట్యాబ్ మీద క్లిక్ చేస్తుంది. సో ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలి అంటే నా కంట్రోల్ ఇలా రావాలి అనుకుంటున్నాను. ఇలా వస్తే కనీసం అట్లీస్ట్ దీని మీద పనిచేస్తుందో లేదో అని తెలుస్తుంది. ఓకే, అంటే కంట్రోల్ నాకు ఈ విండోస్ నుంచి, విండోస్ కాదు బ్రౌజర్ నుంచి ఈ పాపప్ కి షిఫ్ట్ అవుతుందో లేదా అని నేను టెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, షిఫ్ట్ అవ్వలేదు అనుకోండి, మీరు ఎన్ని చేసినా సరే ఏం అవ్వవు. ఓకే, సో ఏమైంది, ఇప్పుడు ఆల్ ఫైల్స్ మీదకి వచ్చింది. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, ఇందాక రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అది కంట్రోల్? త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తేనా వస్తుంది అడిగి 1 2 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ క్లిక్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు అది వెళ్ళట్లేదు అడిగి. సో నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రెస్ ఫోటో ఫోకస్ అనేది ఉందా? చూద్దాం ఏం చేస్తాం. కీ ప్రెస్ కీ ఈవెంట్ అండ్ మళ్ళీ ఏం చేస్తాను, ఇంకొక ట్యాబ్ మీద క్లిక్ చేస్తాను. ఇంకో ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇంకొక తర్వాత ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఏంటి ఫస్ట్ ట్యాబ్ తర్వాత ఎంటర్. విల్ సీ ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్. అది కంట్రోల్ దీని మీదకి వస్తే ఆటోమేటిక్ గా పని చేస్తుంది, బట్ కంట్రోల్ ఆడికి వస్తుందా లేదా అనేది ప్రాబ్లం. And then it will only work for the Windows. Mouse automation. Keyboard automation, mouse automation. Okay. Record చేసి మౌస్ మీద క్లిక్ చేస్తే క్లిక్ అయితే రికార్డ్ అయితే స్టాప్ అవుతుంది. ఇంకొకసారి చెప్పండి. మనం స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకవేళ ఏమి ఎలిమెంట్ మనం పాస్ చేయలేకపోయినా కూడా ఇప్పుడు మౌస్ ఆటోమేషన్ చేస్తాం. రికార్డింగ్ ప్రెస్ చేస్తే మనం మౌస్ ఎలా తీసుకెళ్తే అలా క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేసినప్పుడు స్టాప్ చేయాలి రికార్డ్. ఆటోమేటిక్ గా ఒక ట్రాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా it works only based on elements, not the coordinates wise panjaidu. It doesn't record the movements and then so it has its own limitations. If panjaidu unnayante it doesn't work. So in taraf em chestunnante modda it's not working. ఇప్పుడు ఏం చేయాలంటే there is no direct support. So వీటికి ఇలాంటి వాటికి ఏం చేయాలంటే you have to install auto IT అనే కాన్సెప్ట్ ఉంటుంది.
ఏముంటుందంటే ఆటో ఐడి. సో యూ హావ్ టు గెట్ దట్ ఆటో ఐడి. ఆటో సో ఈ ఆటో ఐటీ అనేది ఏంటి అంటే విండోస్ ఆటోమేషన్ కోసం వీళ్ళు ఇది ఒక మన సిలీనియం లాంటిది, ఇది కూడా అంటారు. ఓకే, విండోస్ బ్రౌజర్ ఉంటుంది, విండోస్ ఓఎస్ ఉంటుంది కదా. ఓకే, సో వాటిని ఆటోమేట్ చేస్తారు. సో ఏమంటారు, క్లయింట్ అప్లికేషన్స్ ఏమన్నా ఉంటే అట్లాంటివి ఆటోమేట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది యాక్చువల్ గా మీరు ఏం చేయాలి అంటే బీబీ స్క్రిప్ట్ మీరు విన్నారు ఎప్పుడన్నా? బీబీ స్క్రిప్ట్ విన్నారు, బీబీ స్క్రిప్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది రాయాలి అంటే మనకు బీబీ స్క్రిప్ట్ నేర్చుకొని అన్ని నేర్చుకునేదానికి అంత అవసరం లేదు. బేసిక్ ఏముంటుందంటే ఒక స్టాండర్డ్ కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ ని యూజ్ చేసుకుంటే మీకు వర్క్ అయిపోతుంది. ఓకే, you don't worry about how to write the VB script code. Just ఆల్రెడీ ఒక VB script ఉంది, దాన్ని మనము మన Selenium లో ఎలా యూజ్ చేసుకుంటాము అనేది నేర్చుకుంటాం. మన దగ్గర ఎక్కడన్నా ఉందా స్క్రిప్ట్? ఇన్స్టాల్ చేసుకున్నాను ఇంకా. నేను ఇప్పుడు ఆటో ఐటీని ఇన్స్టాల్ చేస్తాను. సింపుల్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్. R3 నెక్స్ట్ జస్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు మన మెయిన్ ఏమేంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంది. ఆ స్క్రిప్ట్ ని నేను ఎలా ఇన్వోక్ చేసుకోగలను? స్క్రిప్ట్ రాయడం సెకండరీ థింగ్. సో ఫస్ట్ ఉన్న స్క్రిప్ట్ ని ఎలా ఇన్వోక్ చేసుకుంటాను అనేది నేను చూస్తాను. ప్రాసెస్ సో ఇదొక ఎగ్జాంపుల్ ఆఫ్ VB స్క్రిప్ట్. VB స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో మెయిన్ డైలాగ్ టైటిల్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఎ వేరియబుల్ అంట. డాలర్ అని వస్తే దాని మీనింగ్ ఏంటి? ఇట్స్ ఎ వేరియబుల్. మామూలుగా మనము వేరియబుల్ ఎలా డిఫైన్ చేసుకుంటాము? ఇంట్, లాంగ్ అట్లా డిఫైన్ చేసుకునేది. ఇక్కడ డాలర్ అంటారు. డాలర్ అని స్పెసిఫై చేస్తే ఇట్స్ ఎ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి టైమ్ అవుట్ ఎంత వరకు వెయిట్ చేయాలి. విండో ఫౌండ్, విండో దొరికిందా లేదా అని. విన్ వెయిట్ అనేది ఇంటర్నల్ కమాండ్, ఎవరిది? ఆటో ఐటీ కమాండ్ అనమాట. సో దెన్ డైలాగ్ టైటిల్. దేని టైటిల్? మనం ఏదైతే టైటిల్ పాస్ చేస్తామో ఆ టైటిల్ కోసం అది వెయిట్ చేస్తుంది. ఎంతసేపు వెయిట్ చేస్తుంది? 5 seconds. అంటే ఇక్కడ విండో అనేది ఏంటి మనకు? ఇఫ్ యు సీ హియర్, దీని విండో టైటిల్ ఏంటి? ఫైల్ అప్లోడ్. స్లైడ్ అప్లోడ్ ఈస్ టైటిల్.
ఈ ఫైల్ అప్లోడ్ వచ్చేంత వరకు అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు వెయిట్ చేస్తుందంటే ఇట్ విల్ వెయిట్ ఫర్ 5 seconds. ఓకే, దెన్ విన్ వెయిట్. ఓకే, ఫౌండ్ అయితే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ అవుతుంది. ట్రూ అయితే దొరికింది, లేదంటే ఫాల్స్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ విన్ గెట్ హ్యాండిల్ అనేది కూడా ఆటోమేటిక్ ఫంక్షన్ అన్నమాట. సో గెట్ హ్యాండిల్ అంటే మామూలుగా మీకు గుర్తుందా? జనరల్ గా వెబ్ డ్రైవర్ లో విండో హ్యాండిల్ అనే ఒక వర్డ్ ఉంది మనకు. ఏం చేస్తుంది విండో హ్యాండిల్ అనే మెథడ్? ఇట్ విల్ రిటర్న్ స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. ఆ స్ట్రింగ్ ఏంటి? యూనిక్ గా ఉంటుంది ఒక్కొక్క విండో. అలానే ఇక్కడ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది. విన్ యాక్టివేట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఉందా లేదా అని చూస్తుంది. వచ్చిన తర్వాత దీని మీద ఫోకస్ కి షిఫ్ట్ చేస్తుంది, అంటే ఇట్లా యాక్టివేట్ చేస్తుంది. ఓకే, సో విన్ యాక్టివేట్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ యాక్టివేట్ దట్. దెన్ కంట్రోల్ సెట్ టెక్స్ట్. సో ఎక్కడ టైప్ చేస్తుంది ఇది? సెట్ టెక్స్ట్ అనేది ఏం చేస్తుంది? మనం ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ టైప్ చేస్తుంది. సో ఎక్కడ టైప్ చేయాలి అనేది ఇది లొకేషన్. మామూలుగా మనకి ఎక్స్పాత్ ఉంటుంది కదా, లైక్ ఎలిమెంట్స్ ఉంటుంది కదా, దీంట్లో కూడా వీటికి ఈ విండోస్ ని అలైన్ఫై చేసుకోవడానికి దీనికి ఒక యూనిక్ నేమ్ ఉంటుంది ఈ ఏరియాకి, ఏరియా ఇన్పుట్ ఏరియాకి. సో దాన్ని ఎలా డినోట్ చేస్తున్నారు అంటే ఇలా డినోట్ చేస్తున్నారు. అది ఎలా వస్తుంది అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో కమాండ్ లైన్ 1 అంటే నేను ఇన్పుట్ పారామీటర్ పాస్ చేస్తాను ఆ కోడ్ నుంచి, అవి ఇక్కడికి వస్తాయి. ఇదేమో ఏం టైప్ చేయాలనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ టైటిల్ కోసం వెయిట్ చేయాలనేది అక్కడ వస్తుంది. తర్వాత కంట్రోల్ క్లిక్. ఎక్కడ క్లిక్ చేస్తాను? నేను ఓపెన్ మీద క్లిక్ చేస్తాను. ఓపెన్ మీద క్లిక్ చేయాలంటే ఇది మనకు తెలియాలి ఓపెన్ కి ఏం మ్యాచ్ ఉందో. సో ఒకవేళ లేదనుకోండి, ఆ విండో లేదు, లైక్ విండో ఫౌండ్ అనేది ఫాల్స్ రిటర్న్ అయితే ఈ మెసేజ్ ప్రింట్ అవుతుంది, ఇట్ నాట్ కెనాట్ ఫౌండ్ విండో. సో ఎగ్జిట్ అంటే బయటకు వచ్చేసి. ఇది స్టాండర్డ్ స్క్రిప్ట్. దీంట్లో మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే వీ డోంట్ నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. జస్ట్ మనం పాస్ చేసే ఈ కమాండ్ లైన్ ఉంటాయి కదా, ఈ పారామీటర్స్ మనం కోడ్ నుంచి పాస్ చేసుకోవచ్చు. నేను టైం అవుట్ 10 seconds పెడతాను. ఏ టైటిల్ కోసం వెయిట్ చేయాలి, ఏది రైట్ చేయాలి అనేది అంతా మనం ఎక్కడి నుంచి పంపిస్తాము, విల్ సెండ్ ఇట్ ఫ్రమ్ అవర్ కోడ్. ఓకేనా? సో ఫైల్ ఇది ఫైల్. నీ దగ్గర ఒక ఫైల్ ఉంది, నేను ఈ ఫైల్ ఇచ్చాను మీకు ఏం చేస్తానంటే యూ హ్యావ్ టు సేవ్. ఈ ఫైల్ ని సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకున్న తర్వాత లెట్స్ నేను ఒక కొత్త చేస్తాను, మెగా అప్లోడ్. ఓకే, సో ఎక్కడ సేవ్ చేసుకుంటానంటే ఐ సేవ్ ఇట్ ఇన్ మై సిజిఎన్ ప్రాసెస్. ఇక్కడ సేవ్ చేసుకుంటాను. సో మెగా అప్లోడ్ డాట్ AU3 అంటే ఆటో ఐటీ వర్షన్ 3. ఓకే, సో ఇది ఫైల్ వచ్చింది. దీని నుంచి ఏం చేయాలంటే మనము ఈ ఆటో ఐటీ ఫైల్స్ ని డైరెక్ట్ గా మన కోడ్ ఇన్వోక్ చేయలేదు. జావా కోడ్ కి ఏ కేపబిలిటీ ఉంది అంటే ఇట్ కెన్ ఇన్వోక్ ది .exe ఫైల్స్. exe ఫైల్స్ ని ఇన్వోక్ చేసే కేపబిలిటీ ఉంది. మనం ఏం చేస్తామంటే ఈ AU3 ని కంపైల్ స్క్రిప్ట్ అంటారు. ఏమంటున్నాను? కంపైల్ స్క్రిప్ట్ అంటే ఇట్ విల్ క్రియేట్ ఏ .exe ఫైల్. ఈ exe ఫైల్ ని రన్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు తెలుసు కదా, మామూలుగా exe ఫైల్ రన్ చేస్తే ఏదో కొన్ని సర్టన్ ఆపరేషన్స్ జరుగుతాయి, లైక్ ఒక ప్రోడక్ట్ ఇన్స్టాల్ అవ్వడం వల్ల. సో ఇది రన్ చేస్తే ఏమవుతుంది అంటే చూడండి, ఇది ఓపెన్ అయింది కదా. ఓకే, దీనికి డేటా పాస్ చేయాలి. డేటా పాస్ చేస్తే వర్క్ అవుతుంది. ఒకవేళ డేటా పాస్ చేయకుండా ఉంటే I'll try to pass from the mega upload దీనికి ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ అనేది నేమ్. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి stng.txt. ఓకే, అంతే కదా. ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. 10 seconds వెయిట్ చేస్తుంది. 10 seconds లేదు అంటే ఇట్ సేస్ దట్
కానీ ఇక్కడ నుంచి పని చేయట్లేదు అండి. వేరే స్క్రిప్ట్ ఒకసారి ఇక్కడ నుంచి లోకల్ నుంచి కూడా రన్ చేసి చూపిస్తాను. ఓకే, ఈ స్క్రిప్ట్ నే మోడిఫై చేద్దాం. ఫైల్ సేవ్ యాస్ టెంపరరీ కదా, టెంపరరీ నుంచి ఈ కమాండ్ లైన్ నుంచి పాస్ అయ్యకుండా నేను డైరెక్ట్ గా ఇక్కడే ఏమిస్తాను, వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, ఫైల్ అప్లోడ్. ఫైల్ ఇది మ్యాచ్ అవుతుందా నేమ్, ఫైల్ అప్లోడ్. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటి, ఏ దాన్ని నేను ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది, ఏది ఏంటి, చెప్పండి. ఓకే, సో ఇది టైప్ అవ్వాలి కదా, ఇలా టైప్ అవ్వాలి. సో టైప్ అవ్వాలి అంటే నేను ఏం చేస్తాను, స్లాష్ కూడా తీసేస్తాను. ఇలా ఇది టైప్ అవ్వాలి. ఓకే, ఎక్కడ టైప్ అవ్వాలి, ఈ లొకేషన్ లో టైప్ అవ్వాలి. సో అది లొకేషన్ అది కరెక్టా కాదా అని ఎలా చెప్తాను అంటే, దిస్ ఈస్ ది లొకేషన్ రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఆటో ఐటీకి దగ్గరికి వెళ్ళండి. ఆటో ఐటీ వర్షన్ నుంచి దీంట్లో ఆటో ఐటీ విండో ఇన్ఫో అనే ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ సీ దిస్ ఫైండర్ టూల్. మనకు ఎక్స్పార్ట్ ఫైండ్ చేసినట్లే ఇది ఫైండ్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నానంటే, నాకేం కావాలి, ఐ వాంట్ గెట్ దిస్ వన్, ఇదే కదా నాకు కావాల్సింది, ఇది క్లిక్ చేస్తాను. సో దాని రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్ని వస్తాయన్నమాట. ఓకే, సో కంట్రోల్ ఎడిట్ వన్, క్లాస్ ఏమో ఎడిట్, ఇన్స్టాన్స్ వన్. ఏం రాశాడు ఇక్కడ, క్లాస్ ఏమో ఎడిట్, ఇన్స్టాన్స్ వన్. డినోషన్ ఇది స్టాండర్డ్ ఫార్మాట్, బ్రాకెట్స్ లో ఉండాలి. మనం ఏంటి, నేమ్ కీ వాల్యూ పేరు ఎలా ఉండాలి, ఈక్వల్స్ తో ఉండాలి. మనం ఈక్వల్ టు పెడతాం, ఇక్కడ కోలన్ పెట్టారు. సో ఒకటి అయిపోతూనే సెమికోలన్ ఇచ్చాలి. మన దాంట్లో అయితే స్పేస్ ఇచ్చి అండ్ ఇస్తాం. ఓకే, సో ఇది ఇంకొక సెకండ్, ఇది ఇన్స్టాన్స్ వన్. కరెక్టే కదా. సో ఇది ఈ రెండు మ్యాచ్ అయ్యే ఏదైతే వాల్యూ ఉంటుందో దాని మీద ఆపరేషన్ చేస్తుంది. సేమ్ థింగ్ నేను ఏం చేస్తాను, ఓపెన్ అనే దానికి చేస్తాను. క్లాస్ బటన్ ఇన్స్టాన్స్ వన్, క్లాస్ నేమ్ బటన్ వన్, టెక్స్ట్ @ ఓపెన్. ఓకే, ఇట్లాంటివి ఉన్నాయి అడ్వాన్స్ మోడ్ అది. సో వీళ్ళు ఏమి ఇచ్చారు, క్లాస్ బటన్ అంతేనా, క్లాస్ బటన్. ఓకే, ప్రాపర్టీ వాల్యూ టెక్స్ట్ @ ఓపెన్. సో రెండు మ్యాచ్ అయ్యేది ఉన్నాయి. సో ఇలా ఐడెంటిఫై చేసుకుంటారు ఈ ఫైండర్ టూల్ ని యూజ్ చేసి. సో నేను ఏం చేశాను, ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ వన్ యాక్షన్ రైట్. ఎక్కడ అది, ఫైల్ ఎడిట్ టూల్ కంపైల్. ఏమంటున్నాను, కంపైల్ అంటారు. కంపైల్ అంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇట్ విల్ క్రియేట్ ఏ టైం A3 నుంచి ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అది 10exe ఫైల్ ని క్రియేట్ చేస్తాను. నేను ఏం చేస్తానంటే, ఇది కమాండ్ లైన్ నుంచి దాన్ని రన్ చేస్తాను. 10.exe అని. సో 10.exe ఏమైంది, టైప్ అయింది. అంటే ఇది విండోస్ ఆటోమేషన్. అట్లాంటిది ఫస్ట్ నుంచి చేసుకుంటూ ఉంటే ఇట్ విల్ రన్ ది టోటల్ విండోస్ లో ఉన్న అప్లికేషన్ మొత్తం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మనకు కావాల్సింది ఈ పార్ట్ ఒకటే. మనకి ఎంతవరకు వస్తుంది, ఈ పార్ట్ వరకు ఆటోమేషన్ చేస్తుంది, సిలీనియం ఆటోమేషన్. తర్వాత పార్ట్ ఎవరు హ్యాండిల్ చేస్తారు, ఈ ఆటో ఐటీ స్క్రిప్ట్ ఉంది కదా, .exe ఫైల్ అనేది, అది హ్యాండిల్ చేస్తుంది. సో హ్యాండిల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేస్తూనే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ విండోస్ అది వెబ్ డ్రైవర్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో ఆ పర్టికులర్ పార్ట్ కోసం మనం ఏం యూజ్ చేస్తాము, ఆటో ఐటీని యూజ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్వోక్ చేసుకోవాలి, నాకు స్క్రిప్ట్ ఉంది, ఎలానో రాసాను తంటాలు పడి, దెన్ హ్యావ్ టు ఇన్వోక్ దట్ స్క్రిప్ట్. ఎలా చేస్తానంటే ఇవన్నీ నేను కామెంట్ చేస్తున్నా, అంటే మీకు ఒక ఆప్షన్స్ ఉంటాయని చూపించాను. ఓకే, సో అప్లోడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత 4 seconds వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్ గా మనకి
ఒక క్లాస్ ఉంది. ఈ ప్రాసెస్ బిల్డర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు రన్ ది exe ఫైల్స్. exe ఫైల్స్ ని రన్ చేసే ఎబిలిటీ ఉంది. సో ఎలా ఉంటుంది అంటే ఏది పాస్ చేస్తారు, లిస్ట్ కాదు, ఈ స్ట్రింగ్ ఇది పాస్ చేస్తారు అన్నమాట. సెకండ్ స్ట్రింగ్ ట్రిపుల్ డాట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ట్రిపుల్ డాట్ మీరు ఎప్పుడైనా చూసారా? ట్రిపుల్ డాట్ అనేది జావా. ట్రిపుల్ డాట్ డబుల్ డాట్ అంటే పేరెంట్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ ఎక్స్పాత్ లో. ఇది జావా. ఓకే, సో ఏంటి అంటే ట్రిపుల్ డాట్ మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్ గా మీరు ఒకసారి స్ట్రింగ్ ఒక పారామీటర్ పంపిస్తారు, స్ట్రింగ్ ఏ అనే ఒక పారామీటర్ పంపిస్తారు. నెక్స్ట్ ఓవర్లోడెడ్ మెథడ్ స్ట్రింగ్ బి, స్ట్రింగ్ ఏ కమా స్ట్రింగ్ బి. నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ ఏ కమా స్ట్రింగ్ బి కమా స్ట్రింగ్ సి ఉంది. అలాంటివి మీకు ఒకసారి 1 పంపించవచ్చు, 2 పంపించవచ్చు, 3 పంపించవచ్చు, 10 పంపించవచ్చు, ఎన్నైనా పంపించవచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ పంపించవచ్చు. అట్లాంటప్పుడు మీరు అన్ని ఓవర్లోడెడ్ మెథడ్స్ క్రియేట్ చేయలేరు కదా. ఓకే, అప్పుడు ఏం చేస్తారు అంటే దే యూజ్ ఒక అర్రేని యూజ్ చేస్తారు, స్ట్రింగ్ అర్రేస్ ని. లైక్ స్ట్రింగ్ అర్రేస్ ని పాస్ చేయాలనుకో, అది అర్రే అంటే యాక్చువల్ గా మనం డిఫైన్ చేసుకున్న అర్రే కాదు. ఏంటి అర్రే, స్ట్రింగ్ అర్రే, దాంట్లో ఏ బి సి డి ఎఫ్ అంటే ఎలా స్ట్రింగ్ st ఈక్వల్ టు దీంట్లో ఎన్నైనా పంపించుకోవచ్చు కదా మనము. ఇలా ఎన్ని వాల్యూస్ అయినా సెట్ చేసుకొని ఒకవేళ అర్రేని పంపిస్తున్నాము అనుకుంటే ఆ ఓవర్లోడెడ్ మెథడ్ కి ఏం పెడతాము, స్ట్రింగ్ కాదు, లెట్స్ సే ఓవర్లోడెడ్ మెథడ్ నేమ్ ఏంటి, లెట్స్ సే ప్రాసెస్ అనుకోండి. ప్రాసెస్ స్ట్రింగ్ అర్రే st అంటారు. అంటే ఏంటి, ఈ st లో ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని తీసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ దిస్ వన్, దీన్ని పంపించే బదులు మనం ఏం చేస్తారంటే వీళ్ళు స్ట్రింగ్ ట్రిపుల్ డాట్ లో డిఫైన్ చేసుకుంటారు. ఓకే, స్ట్రింగ్ ట్రిపుల్ డాట్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ టెల్ దట్ ఇట్ విల్ టేక్ మోర్ దాన్ లైక్ వన్ ఆర్ మోర్ దాన్ 1 స్ట్రింగ్స్. అంటే పారామీటర్ లో ఎప్పుడైనా మీరు ఇట్లాంటి చూసారనుకోండి, ట్రిపుల్ డాట్ అనేది ఇట్ విల్ టేక్ 1 ఆర్ మోర్ దాన్ 1, అవి ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ని పాస్ చేయొచ్చు ఇక్కడ స్ట్రింగ్స్, ఐ కెన్ పాస్ ఎనీ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఒక స్ట్రింగ్ పంపించినా తీసుకుంటుంది, 2 స్ట్రింగ్స్ పంపించినా తీసుకుంటుంది, 3 స్ట్రింగ్స్ పంపించినా తీసుకుంటుంది, ఎన్ని స్ట్రింగ్స్ పంపించినా తీసుకుంటుంది. ఓకే, ఇట్లా ఎన్ని పంపించినా తీసుకోవాలంటే అన్ని ఓవర్లోడెడ్ మెథడ్స్ ఉండాలి. ఉండకుండా మనం ఏం చేసామంటే ట్రిపుల్ డాట్ అనేది మెన్షన్ చేసాం డెవలపర్. ఇక్కడ వి పాస్ 3 పారామీటర్స్. సో ఫస్ట్ ఏంటి అంటే ఏ ఫైల్ ని ఇన్వోక్ చేయాలి, ఇన్వోక్ దిస్ మెగా అప్లోడ్ డాట్ exe ఫైల్. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అంటే ఇది కమాండ్ లైన్ నుంచి దీన్ని ఏం చేస్తారంటే డాట్ స్టార్ట్ అంటే ఇట్ విల్ ఇన్వోక్ దిస్ ఈ exe ఫైల్ ని ఇన్వోక్ చేస్తుంది. ఈ ఫైల్ ని ఇన్వోక్ చేసి మిగతా ఉండేటువంటి దేనికి ఎలా పంపిస్తుంది అంటే ఆర్గ్యుమెంట్స్ టు దట్ ఫైల్. ఈ ఫైల్ కి ఆర్గ్యుమెంట్ గా పంపిస్తుంది. ఈ ఫైల్ కి ఆర్గ్యుమెంట్స్ ఏమేమి తీసుకుంటుంది ఇది, ఫస్ట్ కమాండ్ లైన్ 2, కమాండ్ లైన్ 1, కమాండ్ లైన్ 0. సో 0 అనేది లేదు, 1 అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ ఏం తీసుకుంటుంది, we have to send ఏం పంపించాలి, ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్ ని పంపించాలి. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, రైట్? సో దానికి ఏం పంపిస్తాను నేను, ఈ వాల్యూ పంపిస్తాను. ఓకే, దెన్ సెకండ్ వన్ ఏంటి, ఇక్కడ డైలాగ్ టైటిల్ అంతేనా. ఇక్కడ సెకండ్ లైన్ ఏంటి,
command line second argument, it will take the title. So title name ఏంటి, file upload అంతేనా. upload file upload. So file upload error ఎందుకు చూపిస్తుంది, it has to mismatch cannot convert from process to process builder. Stop design. Okay. Fine. మళ్ళీ దీన్ని ఏం చేయాలి, builder dot starter. ఓకే, ఏంటంటే స్టార్ట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్స్ రిటర్న్స్ ప్రాసెస్. నేను ఏం చేస్తున్నాను, దాన్ని ప్రాసెస్ బిల్డర్ లోకి సేవ్ చేస్తున్నాను. ఇట్ ఇస్ టైప్ మిస్ మ్యాచ్. సో బిల్డర్ డాట్ స్టార్ట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇట్ విల్ రన్, ఇది ఏం చేస్తుంది, ఈ డాట్ exe ఫైల్ ని ఇన్వోక్ చేస్తుంది. ఇన్వోక్ చేసి ఇట్ విల్ రన్ దట్ వన్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, కంట్రోల్ మళ్ళీ మనం దాంట్లోకి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ చేసి అది అయిపోతుంది. ఓకే, షల్ వి రన్ వన్ మోర్ టైం. మీకు అర్థమైంది కదా, అంటే ఏం జరుగుతుంది ఇంటర్నల్ గా. లైక్ ఒక మీకు విండో రిలేటెడ్ పాపప్ వస్తుంది, యూ క్యాన్ హ్యాండిల్ ఇట్ యూజింగ్ వెబ్ డ్రైవర్. దెన్ నేను ఏం చేస్తాను, అది హ్యాండిల్ చేసే, దాన్ని హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఎవరికి ఉంది, ఆటో ఐటీకి ఉంది. ఆటో ఐటీ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది, పోయింది. వై we use cmd.exe. ఇదే రన్ చేయాల్సింది. ఏ exe ఫైల్ ఇవ్వాలి, mega upload.exe ఆ ఫైల్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా. లైక్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇదే రన్ అవ్వాలి. చూసుకోకుండా తప్పు చేశాను. సో అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ చెక్ బాక్స్ మీద కూడా క్లిక్ చేసింది. ఒకవేళ అది ఉంది అంటే, ఇది పనిచేసింది అంటే ఫైల్ ఓపెన్ మీద క్లిక్ చేసేసి. స్పైజెట్ వచ్చిందా, చెక్ బాక్స్ మీద చెక్ చేసి పనిచేసింది కదా. ఇప్పుడు సో అప్లోడ్ ఎలా హ్యాండిల్ చేస్తారు, యూ హ్యావ్ టు యూస్ ఆటో ఐటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఫైర్ఫాక్స్ డ్రైవర్ కాకుండా క్రోమ్ డ్రైవర్ లో రన్ చేస్తాను. దీనికి ఏం సెట్ చేయాలి, మనం ఎంత సెట్ చేయాలి కదా, సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ, సెట్ ప్రాపర్టీస్ కాదు, ప్రాపర్టీ కదా. కీ ఏంటి, వెబ్ డ్రైవర్ డాట్ chrome dot driver. Is the value for it, which is the path which is somewhere in charts. Cool. అయిపోయిందా, సో ఇప్పుడు రన్ చేస్తే ఒకసారి మాన్యువల్ గా చూడండి.
mega upload.com ఉన్నప్పుడు it's opening. చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తాను. ఏమొచ్చింది ఇక్కడ ఫైల్ నేమ్. ఇప్పుడు ఫైల్ అప్లోడ్ అని ఉంది, ఆ పని చేస్తుందా, ఆ విండో దొరుకుతుందా, దానికి దొరకదు. సో అప్పుడు ఏం చేయాలి, నేను చేంజ్ ఓపెన్ కి చేంజ్ చేయాలి. నేను క్లిక్ చేయాల్సిన లొకేషన్ ఏంటి, నేను అప్లోడ్ ఫైల్ _0 సేమ్ కామన్ గానే ఉంది. సో నేను పాస్ చేయాల్సింది ఏంటి, ఓన్లీ హ్యావ్ టు చేంజ్ ఫైల్ అప్లోడ్ ప్లేస్ లో ఓపెన్. ఓకే, ఇప్పుడు ఈ ఓపెన్ కి ఇవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి కదా, ఇవి ఈ ఫైల్ నేమ్ అవే ఉన్నాయా లేదా అని. సో ఎలా చెక్ చేసుకుంటాను, ఆటో హిస్టరీ, విండోస్ ఇన్ఫో, పాయింటర్ టు ఎడిట్ ఇన్స్టాన్స్ 1 సేమ్ ఉంది. తర్వాత బటన్ ఓపెన్ 1 @open. ఓకే, సేమ్ ఉంది కాబట్టి I don't need to worry about it. So just I need to change that file. ఆటో ఐటీలో మార్చకుండానే నేను ఏం చేశాను, ఐ నాట్ హార్డ్ కోడెడ్ ఇట్. ఏంటి, ఈ ఓపెన్ అనేది దేనికి వెళ్తుంది, ఈ వాల్యూ డైలాగ్ వెళ్తుంది. వేరియబుల్ ని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అది. ఒకవేళ మీరు వేరే ఫైల్ ని అప్లోడ్ చేయాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ మామూలుగా అయితే మీరు హార్డ్ కోడ్ చేసింటే ఏం చేయాలి, ఇక్కడ హార్డ్ కోడ్ చేసింటే లైన్ ఆర్గ్యుమెంట్ కాకుండా యూ హ్యావ్ టు గో టు దిస్ వన్ అండ్ యూ హ్యావ్ టు చేంజ్ ది వాల్యూ, కంపైల్ ఇట్ అండ్ దట్ .exe ఫైల్, కొత్త exe ఫైల్ ని రన్ చేయాల్సి ఉంటుంది. ఇలా లేకుండా ఏమవుతుంది, ఎవ్రీ టైం నేను కమాండ్ లైన్ యూజ్ చేయడం వల్ల యూ డోంట్ నీడ్ టు చేంజ్ ది కోడ్. ఒకసారి రాసినారు సరిపోతుంది. క్రోమ్ లో రన్ చేయాలంటే ఒకటి ఇస్తారు, ఇది ఓపెన్ అని, లేదంటే ఫైల్ అప్లోడ్ అని ఇస్తారు. ఫైల్ అయితే ఇంకొకటి ఇస్తారు. యూ అండర్స్టాండ్ ఇట్ రైట్? సో ఈ స్క్రిప్ట్ ఒకసారి చూసి ఏముందో అర్థం చేసుకోండి అంతే. ఎవరన్నా ఏమన్నా అడిగితే ఆటో ఐటీలో ఏం చేశారు మీరు అంటే, ఐ జస్ట్ వి హ్యావ్ మా దగ్గర ఆల్రెడీ విబి స్క్రిప్ట్ ఉంది, దాన్ని మేము యూజ్ చేసుకున్నాం. ఆ విబి స్క్రిప్ట్ ఎలా ఉంది అంటే మీరు యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. ఏమంటే దాంట్లో నేను యాక్చువల్ గా ఐ విల్ రీడ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ కమాండ్ లైన్, like which properties. One is which file has to be upload, and second one is the what is the window name. These two values will be read from the command line, like from the Java code. Why? Because these, if you run it in Firefox, one window will come. If you run it in Chrome, it will be another window. If it is IE, it will be different window. So if you don't use these properties like variables, then you have to come to the this auto IT file. You have to change it every time, and then or else you have to create 3 different types of files for each browser. Okay, so instead of that I use this one. So if you want to invoke or upload different file, then it will be again it will be the difficult. So I use these command lines, and it will wait. What it will have is Windows wait will wait for WinWait will wait for the window come up to the specified time. Let's say it is 10 seconds, and then I'll use the win activate. So will activate that window, and then I will use control Z text to type the text, and control click on the upload open button. So that's mean it will be done. This is how I used auto IT. Okay, this is one example, and try to execute this command, these things. I'll send it all these things for you. Okay, so download అనేది ఎలా ఉంటుంది చెప్పండి. How the download will be done.
ఓకే, దీంట్లో ఓపెన్ అవుతుందా? ఓపెన్ అయితే కష్టం. ఓపెన్ అవ్వకుండా ఉండాలి అంటే దానిలో మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే పీడిఎఫ్ కాబట్టి ఓపెన్ అవుతుంది. డాక్యుమెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతే ఏం చేయాలి? యూ హావ్ టు క్లిక్ ఆన్ ఓకే. ఓకే మీద క్లిక్ చేయాలి. వెయిటింగ్ అనేది ఏంటిది? డిఫరెంట్ నేమ్ ఉంటుంది. ఓకే, ఆర్ ఎల్స్ డైరెక్ట్ గా మీరు ఓకే మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఓకే మీద ఇదేంటి రోబోట్ లో ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ ఓకే మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఫైల్ డౌన్లోడ్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో అప్లోడ్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తాము? బై యూజింగ్ దిస్ వన్. సో మీకు ఒక చిన్నది చూపిస్తాను. ప్రాసెస్ బిల్డర్, జావా జావా ఇట్స్ ఏ కంప్లీట్ జావా. సో util AWT java.lang. ఓకే, జావాకి ఏం క్యాపబిలిటీ ఉందంటే exe ఫైల్ ని జనరేట్ ఇన్వోక్ చేసుకునే క్యాపబిలిటీ ఉంది. ఆటో ఐటీకి ఏముంది? exe ఫైల్ ని జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. సో ఏంటి ఈ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ లో ఆటో ఐటీ కనపడదు. ఓన్లీ దిస్ ఫైల్, ఓన్లీ దిస్ ఫైల్. ఈ ఫైల్ ఎలా అయినా జనరేట్ చేసుకోవచ్చు. ఆటో ఐటీ అనేదే కాదు. ఆటో ఐటీ ఈ ఫైల్ ఏం చేస్తుందంటే విండోస్ కమాండ్స్ అనమాట. ఇది ఆటో ఐటీలో ఇవి మనం రాసినవి ఇవి ఎగ్జిక్యూట్ చేస్తాం. మీరు దీన్ని తీసుకెళ్ళి ఆటో ఐటీ లేని సిస్టమ్ లో రన్ చేసినా కూడా రన్ అవుతుంది. driver dot find element dot send keys